ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచుండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన నిత్య జీవితంలో దేవుడు నిత్యము మనల్ని నడిపిస్తాడని ఈ ఒక్క గొప్ప వాగ్దానమును మన జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషిని పుట్టించేది దేవుడే. పుట్టించిన దేవుడే ప్రతి మనిషి బాధ్యతను కూడా తీసుకుంటూ ఉంటాడు. తన ప్రేమకు ప్రతిరూపముగానే దేవుడు తన స్వరూపమందు తన పోలికగా మానవులమైన మనలను చేశాడు. దేవుడు మనిషిని తన కోసం తన సొత్తుగా ప్రేమగా సృష్టించుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అనటానికి నిదర్శనంగా మనిషికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. మానవుని సృజించింది నేనే కదా, ఆ మానవుడు నాకు లోబడి ఉండాలి, నా మాట వినాలి, నా మాట జవదాడి ఉండకూడదు అని ఎప్పుడు కూడా దేవుడు కోరుకోలేదు. కానీ దేవుడు తనకిచ్చినటువంటి స్వేచ్ఛను మాత్రం మానవుడు ఎప్పుడు కూడా దుర్వినియోగం చేస్తూనే ఉంటాడు. దేవుని మాటలకు లోబడకుండా తన ఇష్ట ప్రకారం చేసి దేవుని ప్రేమను తృణీకరించి దేవుణ్ణి ఎదిరించేస్తూ ఉంటాం. ఈ లోకానుసారమైన జీవితం జీవించేటువంటి మానవులు ఎవరికి ఇష్టమైన మార్గం వారు ఎంచుకొని అదే సరైన మార్గం అనుకొని నాశనం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మార్గం యొక్క అంతము మరణమన్న విషయము వారికి తెలిసే వరకంతా చాలా ఆలస్యమైపోతుంది. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుకుంటే, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును అని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. చాలామంది తమ సొంత ఆలోచనలతో వారెంచుకున్న మార్గములో సగం దూరం ప్రయాణం చేశాక ఎటు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితులు ఎదురై దారి తప్పిపోతూ ఉంటారు. అందుకే అనేక మంది తప్పుడు మార్గాల్లో వెళ్ళి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ అనేక వ్యసనాలకు బానిసలై తమ జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉంటారు. ఈ లోక భోగాలు అనేటువంటి ఊబిలో కూరుకుపోయి ఎలా బయటకు రావాలో తెలియక వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారైపోతూ ఉంటాయి. దేవుడు ఒక అద్భుతమైనటువంటి భరోసాని మానవులమైన మనకు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే 32వ దావీదు కీర్తన 8వ చరణంలో మనం చూసుకున్నట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తమను దేవుడు నడిపించాలని కోరుకుంటారో వారిని దేవుడు సరియైన మార్గములో నడిపించే బాధ్యత దేవుడే తీసుకుంటూ ఉంటాడు. వారు నడవవలసిన మార్గాన్ని దేవునికి అప్పగించిన వారు నిశ్చింతగా ఉంటారని ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారిని దేవుడు జీవితమంతము వరకు నడిపిస్తాడని గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటారు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపింపచేసి సమృద్ధి అయిన జీవితముతో నిన్ను నిత్యము నడిపించటానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవుడు నిన్ను నిత్యము నడిపించాలని నీవు కోరుకున్నట్లయితే ఆయనను నీ జీవితంలోనికి నేడే ఈ ఉదయమునే ఆహ్వానించు. గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములు నీ జీవితంలో నీవు చూడబోతున్నావు. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు దయచేసిన స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేసుకోనకుండా మీకు లోబడి ఉండినట్టు శక్తిని దయచేయండి.
ఈ లోకములో మేము జీవించినంత కాలము మీరే మమ్ములను నడిపించమని మిమ్మలను వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయము మా జీవితాలలో స్థిరపరచబడినట్లుగా మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.